6 బస్తాలు కావాలి. నాలుగు రోజులు తిరగబట్టి ఎవరికో 50 పెట్టి 100 బస్తాలు అన్ని బిల్లులు వేయాలి కదా. మొత్తం వాళ్ళు మాకు రాముడే రాత్రి తల వేసి వెళ్ళిపోతాయి. వచ్చేవాడు రా నువ్వు రాసి పంపిస్తావా బస్తా వాళ్ళకు. ఒక్క లాల్లో బస్తా మరి ఎట్లా ఉంటాయి లారీ ఎట్లా ఉంటాయి. అప్పుడు పోయి 3 రోజులు బ్రాండి దగ్గర వస్తా మిల్టీ బ్రాండి వస్తా లేకుండా ఇచ్చిన అలానే తోలుతారు, ఇయ్యనోని అలానే తోలుతారు. ఏం చేస్తారా అయ్యా? మందులో చాంపాలా అయ్యా చావాలా? పురుగుల మందుకి ఇట్లా దాగి చట్టం తీయండి మేము మందు చేయబట్టి. ఏం చేయాలయ్యా? అగబట్టాలా ఇయ్యనోని ఇయ్యాలి. ఎన్ని గంటలకు వచ్చినావు? ఏంటిది 10 గంటలకు వచ్చినావు. 10 గంటలకు వచ్చి ఇప్పుడు 3 గంటల దాకా మంచి అన్నం లేదు, మంచి నీళ్ళు లేవు, చాలేదు. ఏం తిని బతకాలి? అక్కడ ఎక్కడికి పోవాలా? అక్కడ పొలం ఎండిపోతుంది, ఇక్కడ మనుషులు చెప్తారు, కూరగాయలు పోతారు. ఎక్కడ ఏం చేయాలి? మేము ఇంత తిప్పలు పెట్టాలి మమ్మల్ని. పోయినాం పోతే అది రాత్రి 7:30 దాకా ఒక్క బస్తా ఇచ్చినాక ఆ తర్వాత వేరేటోళ్ళు 7:30కు వచ్చిర్రు. 8 గంటల వరకే వాళ్ళకి 5 బస్తాలు ఇచ్చిర్రు. మరి మేము పొద్దున్న దాకా నిలబడ్డది అంతా పోయింది. వాళ్ళు ఒక్కరు అర్ధ గంట సేపట్లకే 5 బస్తాలు ఇచ్చారు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మాకు ఇప్పుడు ఈడికి వస్తానో ఈ చిట్టి ఉంటేనే ఇస్తామంటారు. మొక్కజొన్నలు 7 ప్యాకెట్లు వేసినాం మేము. ఆ చిట్టి మరి అయినే బిల్ చిట్టి పడేసిపోయినాం అన్న. మరి అవసరం లేదు కదా ఎందుకన్నట్టుగా పడేసిపోయినాం. ఆడ చెరుకల్ని పడేసినాం, ఏడ పడేసినాం తెలియదు. ఇప్పుడు కొత్త చిట్టి ఇస్తేనే బస్సు ఇస్తా అంటాడు. మరి ఎట్లా చేయాలి ఇప్పుడు? ఎన్ని గంటలకు వచ్చారు? మేము పొద్దున 7:30 వరకు ఇన్నే ఉన్నాం. ఎండలో ఏదైనా వేసుకొని వచ్చినా ఒకటి కానీ అసలు ఆ